brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. వడ్డించేవాడు మనోడైతే పంక్తిలో ఎక్కడ కూర్చున్నా విస్తరి నిండిపోతుంది. సేమ్ టు సేమ్ రాజకీయాల్లోనూ పార్టీ అధినేత అత్యంత సన్నిహితంగా ఉండే నాయకులకి అన్నీ కలిసి వస్తాయి. అందుకే గత ప్రభుత్వంలో భార్య ఎమ్మెల్యేగా ఉన్నా అక్కడ ఆయనదే పెత్తనం నడిచింది. అయితే తాజాగా ఆ రిజర్వ్డ్ స్థానంపై ఓ మాజీ మంత్రి కన్నేయడంతో మరో చోటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందట. ఇందుకే ఎవరా నాయకుడు ఏంటా కదా. సింగనమలలో పొలిటికల్ సీన్ మారుతోందా? రిజర్వ్డ్ స్థానంపై మాజీ మంత్రి కన్ను. శైలజానాథ్ రాకతో సాంబశివారెడ్డి సైడ్ అవుతున్నారా? అనంతపురం అర్బన్ పై ఆలూరి కన్ను. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సింగనమల రాజకీయం 2019 ఎన్నికలకు ముందు నుంచే ఆసక్తి రేపుతోంది. మొన్నటి ఎన్నికల్లో అది మరింత రసవత్తరంగా మారింది. వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడైన ఆలూరి సాంబశివారెడ్డి ఈ రిజర్వ్డ్ స్థానంలో వైసీపీకి అన్నీ తానే వ్యవహరిస్తూ ఉంటారు. ఎస్సీ వర్గానికి చెందిన తన భార్య జొన్నలగడ్డ పద్మావతికి 2014-19 ఎన్నికల్లో వరుసగా టికెట్ ఇప్పించుకోగలిగారు. 2019లో పద్మావతి విజయం సాధించి ఎమ్మెల్యేగా కొనసాగితే ఆయనేమో ప్రభుత్వ సలహాదారుగా ప్రభుత్వంలో చక్రం తిప్పారు. అయితే పార్టీలో అసమ్మతి కారణంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తన భార్యకు 2024లో టికెట్ ఇప్పించుకోవడంలో విఫలమయ్యారు. అయితే అధినేత దగ్గర పట్టుబట్టి మరీ తాను చూపించిన వ్యక్తికే టికెట్ ఇప్పించుకున్నారు. దీంతో ఒక్కసారిగా టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు వైసీపీ అభ్యర్థిగా తెరమీదకొచ్చారు. సైకిల్ వర్సెస్ టిప్పర్ అంటూ సింగనమలలో పొలిటికల్ మజా ఏర్పడింది. కాకపోతే ఫలితం మాత్రం తారుమారైంది. కూటమి గాలిలో ఇక్కడ కూడా వైసీపీకి ఓటమి తప్పలేదు. ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు. ఎన్నికల తర్వాత మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సింగనమల నియోజకవర్గంతో అంటీ ముట్టనట్లుగానే ఉన్నారు. వైసీపీ అధిష్టానం పిలిపిచ్చిన ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నా సొంత విద్యాసంస్థలపైనే సాంబశివారెడ్డి ఎక్కువ ఫోకస్ పెట్టారు. దీంతో స్తబ్దుగా మారిన సింగనమల వైసీపీలోకి తాజాగా మాజీ మంత్రి సీనియర్ దళిత నేత సాకే శైలజానాథ్ ఎంట్రీ ఇవ్వడం రాజకీయంగా కొత్త చర్చకు తెరలేపింది. గతంలో ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శైలజానాథ్ ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు మంత్రిగానూ పనిచేశారు. తాజాగా ఆయన వైసీపీ కండువా కప్పుకోవడంతో స్థానిక రాజకీయం రంగులు మారబోతున్నట్టు తెలుస్తోంది. ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కాబట్టి ఈసారి శైలజానాథ్కే వైసీపీ టికెట్ దక్కే సూచనలున్నాయి. నిస్తేజంగా ఉన్న సింగనమల వైసీపీపై పట్టు సాధించేందుకు అప్పుడే శైలజానాథ్ ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారట. సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పనిచేసిన వారందరినీ కలుపుకుని వెళ్లడమే కాదు, స్వయంగా సాంబశివారెడ్డిని కలిసి సపోర్టు కోరడం చూస్తుంటే శైలజానాథ్ భవిష్యత్ వ్యూహమేంటో ఈజీగా అర్థమవుతోంది. మాజీ మంత్రి దూకుడుతో ముందే అప్రమత్తమైన సాంబశివారెడ్డి తనకు అడ్డా కోసం సెర్చింగ్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. హైకమాండ్కు ఎంత సన్నిహితులైనా ప్రస్తుత పరిస్థితిని బట్టి రాబోయే ఎన్నికల్లో శైలజానాథ్ని కాదని తన భార్య పద్మావతికి టికెట్ ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని భావించిన సాంబశివారెడ్డి ఈ దఫా తానే రంగంలో దిగేలా అనువైన స్థానాన్ని వెతుక్కున్నారట. ఆయన కన్ను అనంతపురం అర్బన్ నియోజకవర్గంపై పడ్డట్లు తెలుస్తోంది. అక్కడ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి వ్యతిరేక వర్గాలను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు సాంబశివారెడ్డి. అన్నీ కుదిరితే వచ్చే ఎన్నికల నాటికి అనంతపురం అర్బన్లో లేదంటే నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పడే మరేదైనా కొత్త నియోజకవర్గంలో పోటీకి సన్నద్ధం కావాలని సాంబశివారెడ్డి భావిస్తున్నారట. మరి అధినేతకు అత్యంత సన్నిహితుడైన సాంబశివారెడ్డి ఈ విషయంలో సక్సెస్ అవుతారో లేదో చూడాలి.